Hi viewers, myself this is Vinod Kumar. I am life skills trainer, motivational speaker and NLP trainer. చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు పర్సనల్గా చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు పర్సనల్ కౌన్సిలింగ్స్కి. అండ్ స్కూల్లో వెళ్ళిన తర్వాత టీచర్స్ చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి పర్సనల్ కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. వాళ్ళతో చాలా వరకు నేను పిల్లలతో పర్సనల్గా మాట్లాడినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే చాలామందికి కొంతమంది 6th క్లాస్ స్టూడెంట్స్కి డ్రగ్ అడిక్షన్, 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఆల్కహాల్ తాగుతుంటారు, సిగరెట్స్, ఆల్కహాల్స్. వాళ్ళతో నేను పర్సనల్గా మాట్లాడిన తర్వాత వాళ్ళ నుండి నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న ప్రతి విషయం కూడా వాళ్ళు చెడిపోయిన వాళ్ళు నేర్చుకున్న బ్యాడ్ హ్యాబిట్స్లో 90% బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళ పేరెంట్స్ నుండి నేర్చుకున్న బ్యాడ్ హ్యాబిట్సే 90%. ఒకరోజు ఆ పర్సన్స్ని చాలా వరకు పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బాబు కూడా పుట్టేటప్పుడు 24 క్యారెట్ గోల్తో పుడతారు, 24 క్యారెట్ గోల్తో పుడతారు. బట్ వాళ్ళు పెరిగినా కొద్దీ ఆ గోల్డ్ మాత్రం ప్యూర్నెస్ మాత్రం తగ్గిపోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ పేరెంట్స్. లెట్ మీ క్లారిఫై. ఒక చిన్న పిల్లలు వాళ్ళ మదర్ తినిపిస్తుంటుంది, ప్రతి మదర్ వాళ్ళ బాబులకు చిన్న పిల్లలు తినిపిస్తుంటుంది. బట్ నేను తినను మమ్మీ, నేను తినను అని ఏడుస్తుంటాడు. ఆ టైంలో మదర్ ఏం చేస్తుంది? నువ్వు తింటావా లేకపోతే అనేక తినిపించాలా. ఒకవేళ ఈ పర్సన్ అంటాడు, అరే నేను తినకపోతే మా అన్నయ్యకి తినిపిస్తుందేమో అన్న భయంతో ఓకే నేను తింటా మమ్మీ అంటాడు. అక్కడనే స్వార్థం అనేది తెలుసుకుంటున్నాడు. చిన్నపిల్లల నుండి స్వార్థం అనేది మదర్ నేర్పిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, స్కూల్లో చిన్నపిల్ల 1st క్లాస్ 2nd క్లాస్ పిల్లల్ని చూడండి, షేరింగ్ చేసుకుంటారు, ఫ్రెండ్స్కి షేరింగ్ చేసుకుంటారు. బట్ 7th క్లాస్ 8th క్లాస్కి వచ్చేవరకు ఆ షేరింగ్ అనేది అసలు కనిపించదు. స్వార్థం అనేది పెరుగుతుంది బికాస్ ఆఫ్ మదర్ ఎప్పుడైతే చిన్నప్పుడు చేస్తుందో థింగ్స్. అలాంటి విషయాలు చూసి వాళ్ళు స్వార్థం పెరుగుతూ ఉంటుంది చిన్నపిల్లలకి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలామంది మొబైల్ అడిక్షన్స్. స్కూల్కి వెళ్ళకపోతే నీకు ఈవినింగ్ రాగానే నీకు టీవీ పెడతా, నీకు మొబైల్ ఫోన్ ఇస్తా, స్కూల్కి వెళ్ళు. అండ్ తినిపించేటప్పుడు తను తినన్న ఏడుస్తే మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి తనలో గేమ్స్ పెట్టించి సంథింగ్ వీడియోస్ పెట్టించి చూడు అనుకుంటే తినిపిస్తుంటారు. చిన్నప్పటి నుండి మొబైల్ అడిక్షన్స్. ఒకరోజు ఒక స్కూల్లోకి వెళ్ళిన తర్వాత 8th క్లాస్ గర్ల్, ఒకరోజు నా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 8th క్లాస్ స్టూడెంట్ 10th క్లాస్ అందరు నా ఫేస్బుక్లో చాటింగ్ చేస్తుంటారు చాలామంది. ఒకరోజు ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 6 o'clock to 8:30, 9 o'clock వరకు ఆన్లైన్లో ఉంటుంది. అండ్ ఈవినింగ్ 5 అయిపోగానే నైట్ 11, 12 వరకు ఆన్లైన్లో ఉంటుంది. ఒకరోజు అప్పుడప్పుడు చాట్ చేస్తుంది, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్ చాట్ చేస్తుంది. ఒకరోజు కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకరోజు అమ్మాయిని నేను క్వశ్చన్ అడిగా, నీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా? అవును సార్ నాకు మొబైల్ ఫోన్ ఉంది. నువ్వు 8th క్లాస్ 8th క్లాస్లో మొబైల్ ఫోన్ కొనిచ్చారు. అవును సార్ నాకు మొబైల్ ఫోన్ కొనిచ్చారు. సరే ఓకే నో ప్రాబ్లం. బట్ ప్రతి సెకండ్ స్కూల్ నుండి రాగానే ఆన్లైన్లో ఉంటావు, అండ్ ఎర్లీ మార్నింగ్ ఆన్లైన్లో ఉంటావు, నైట్ 12 వరకు ఆన్లైన్లో ఉంటావు కదా, డైలీ ఆన్లైన్లో ఉంటావు కదా, నువ్వు మీ పేరెంట్స్ నిన్ను ఏమన్నారా? ఎప్పుడు ఆన్లైన్లో కనిపిస్తుంటావు, మీ పేరెంట్స్ నిన్ను ఏమన్నారా అంటే అమ్మాయి ఒకటే రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై ఇవ్వని నేను షాక్ అయ్యా. అండ్ ఏమైనా రిప్లై ఇచ్చిందంటే, సార్ నేను స్కూల్ టాపర్ సార్, టోటల్ స్కూల్లో నా వాజ్ అ టాపర్ సార్, నేను స్కూల్ టాపర్ సార్, కాబట్టి మా పేరెంట్స్ నన్ను ఏమన్నారు. ఇది సేమ్ థింగ్ ప్రతి పేరెంట్స్ కూడా ఏమనుకుంటున్నారా అంటే పిల్లలు మంచి చదివితే సరిపోతుంది, బట్ క్యారెక్టర్ నథింగ్. బట్ లైఫ్ అనే పార్ట్లో క్యారెక్టర్ ఈజ్ a 90%, ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ 10% మాత్రమే. సో ఇలాంటి థింగ్స్ వల్ల ఫోన్స్ అడిక్ట్ చేయకండి అండ్ ఫోన్స్ ఇవ్వకండి. కొంతమంది పేరెంట్స్ అడుగుతుంటారు, మా బాధని మా పిల్లలు అర్థం చేసుకోవాలి, మా బాధని ఎలానే పిల్లలకి తెలపాలి, మేము కష్టపడి సంపాదించుకుంటూ వాళ్ళ మీద పెడుతున్నాం, సో వాళ్ళకి మా బాధ అంటే ఏంటో తెలియాలి, ఎలా చేయాలి సార్ అనే క్వశ్చన్స్కి నేను ఒకటే రిప్లై ఇస్తున్నా. ఏంటంటే ఎప్పుడైతే మీ పిల్లవాళ్ళని కూర్చోబెట్టుకోండి, ఎప్పుడైతే మీ మదర్స్కి చెప్పండి, పిల్లలకి చెప్పండి, బాబు మదర్ మంత్లీ క్యాలిక్యులేషన్ చేస్తుంది, మన ఇల్లు రెంట్ ఎంత మంత్లీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మమ్మీకి క్యాలిక్యులేషన్స్ రాదు, నువ్వు ఒకసారి మమ్మీకి హెల్ప్ చేయి అని చెప్పండి. అప్పుడు ఆ బాబుకి ఏమన్నా అర్థమవుతుందంటే డైలీ క్యాలిక్యులేషన్స్ అంటే మన ఇల్లు రెంట్ ఎంత, మన డాడీకి ఎక్స్పెన్సివ్ ఎంత, డాడీ శాలరీ ఎంత, మనకి వెజిటబుల్స్కి ఖర్చు ఎంత అవుతుంది, సంథింగ్ A to Z కంప్లీట్ అంతా ఒకసారి తనతో క్యాలిక్యులేట్ చేయించండి సింపుల్గా. అప్పుడు తనకు అర్థమవుతుంది మనం డాడీకి వచ్చే శాలరీ 20,000 to 30,000, సో మనం మంత్లీ ఎక్స్పెన్సివ్ 25,000 అయిపోతుంది, మిగిలేదు 5,000, 4,000, దానిలో పాకెట్ మనీ కూడా అడగాల అని ఒక ఫీల్ వస్తుంది. ఇలాంటి ఫీల్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇలాంటి థింగ్స్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే జెంటిల్మెన్ సిండ్రమ్. చాలామంది మదర్ని చూసుంటా ఇంట్లో ఏమన్నా సామాన్లు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సోప్ కానివ్వండి, ఆయిల్ ప్యాకెట్స్ కానివ్వండి, కిరాణం షాప్కి వెళ్ళి తెమ్మంటారు. బాబు ఏమంటారు, మమ్మీ నేను తర్వాత వెళ్తాను, నో ప్రాబ్లం తర్వాత వెళ్తా అంటారు. అప్పుడు అలాంటి టైంలో మదర్ ఏం చేస్తుందంటే, అరే బాబు ప్లీజ్ మంచోని రా, నువ్వు మంచోని వెళ్ళు, ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడం, నువ్వు మంచోని లేకపోతే చెడ్డవును అన్నట్టు, మంచోని అని చెప్పి షాప్కి పంపిస్తుంది. షాప్కి వెళ్ళి తీసుకొని వస్తాడు. అప్పుడు తన మైండ్లో ఏమర్థమవుతుందంటే, తన మైండ్లో ఏముంటుందని నేను మంచోని కాబట్టి తీసుకురాకపోతే నేను మంచివాడిని కాదేమో అనే థాట్ వస్తుంది. అండ్ వన్ థింగ్ నాకు అర్థం కాదు,
అది వాళ్ళు కూడా ఫుడ్ తింటారు, నువ్వు చేసిన ఏదైతే ఫుడ్ ఉంటుందో వాళ్ళ కోసమే, వాళ్ళు కూడా తింటారు. బట్ అక్కడ బాధ్యత అనేది తెలియట్లేదు. నువ్వు మంచిగా అంటున్నావు కాబట్టి తీసుకొస్తుండు, బట్ తినేది వాళ్ళే కదా. బట్ ఆ పాయింట్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి అండ్ వాళ్ళకి వాళ్ళ వాల్యూస్ ఏంటో తెలపండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే మదర్ వచ్చేసి తన వర్క్ తను చేసుకుంటుంది. ఫాదర్స్ అయితే అట్లీస్ట్ బెడ్షీట్ మడత పెట్టడం కూడా తెలియదు ఫాదర్స్. సో మీరే చేయనప్పుడు మీ పిల్లలు ఎలా వర్క్ చేస్తుంటారు. సో ఏం చేయండి అంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎవరి వర్క్ వాళ్ళకి డివైడ్ చేయండి. మీతో పాటు మీ పిల్లల్ని కూడా లేపండి. ఎర్లీ మార్నింగ్ మీతో పాటు మీ పిల్లల్ని లేపండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎవరి వర్క్ వాళ్ళకి డివైడ్ చేయండి. ప్రతి వాళ్ళకి వర్క్ అనేది డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్స్కి ఒక వర్క్ చెప్పండి, మీరు ఒక వర్క్ చేసుకోండి, ఫాదర్కి ఒక వర్క్ చెప్పండి అండ్ పిల్లలకి ఏదో ఒక వర్క్ చెప్పండి. ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు. చాలామంది చూస్తుంటారు 15 years 16 years వచ్చే బాబులకి ఇంట్లో కరెంట్ పోయింది, ఒకసారి ఫ్యూజ్ చెక్ చేయరా బాబు అన్నా కూడా మమ్మీ ఫ్యూజ్ ఎక్కడ ఉంది అని జనరేషన్ అనేది, అంటే ఫ్యూజ్ ఎక్కడ ఉందో కూడా తెలియదు సిచ్యువేషన్. బట్ 15 years 16 years రాగానే వాళ్ళకి వర్క్ నేర్పించండి, కుకింగ్ నేర్పించండి, ఫ్యాన్ రిపేర్స్ ఏదో అలాంటి థింగ్స్ నేర్పించండి. వాళ్ళకి వాల్యూస్ అనేది అర్థమవుతుంది. అండ్ చాలామంది పేరెంట్స్ చూస్తుంటారు ఎవ్రీ సాటర్డే వీకెండ్ రాగానే సండే రాగానే ఫాదర్స్ మూవీస్ తీసుకెళ్తుంటారు. ఆ మూవీస్ తీసుకెళ్లే బదులు అట్లీస్ట్ ఆర్ఫనైజెస్ తీసుకెళ్ళి వాళ్ళతో డే అంతా స్పెండ్ చేయండి. చేసినప్పుడు మీ పిల్లలకి ఏమర్థమవుతుందంటే వాళ్ళకి లేనిది ఏంటి, మాకున్నది ఏంటి, వాళ్ళు లేకుండా ఎలా హ్యాపీగా ఉంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు, బట్ మాకుండి కూడా మేము ఎందుకు చేయట్లేకపోతున్నాం, ఇలాంటి థింగ్స్ చేస్తుంటే అలాంటి ఫ్రెండ్షిప్ చేయించండి. అండ్ కొంతమంది పేరెంట్స్ ఉంటారు స్కూల్కి వెళ్ళి మా పిల్లల్ని గ్రాండ్గా బర్త్డే పార్టీస్ చేయాలి అండ్ స్కూల్లోకి వెళ్ళి తన బర్త్డేస్ అందరు ఫ్రెండ్స్ ముందు గ్రాండ్గా పెద్ద కేక్ తెప్పించుకోండి, గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు పిల్లల ముందు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే ఎవరైతే తన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ బర్త్డేస్ వచ్చినప్పుడు నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో గొడవ పెట్టుకుంటారు, నా బర్త్డేస్ కూడా గ్రాండ్గా అవ్వాలని. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, రియల్ ఇన్సిడెంట్. ఏంటంటే సేమ్ థింగ్, ఒక పర్సన్ 10th class అయిపోగానే నీకు బైక్ కొనిస్తాను వాళ్ళ ఫాదర్ కమిట్మెంట్ ఇచ్చారంట. ఓకే 10th class పాస్ అయిపోయి ఆ పర్సన్కి బైక్ కొనిచ్చాడు, కాలేజ్ బైక్ పైన వెళ్తున్నాడు. నెక్స్ట్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏం చేశాడంటే, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ పర్సన్ ఏం చేశాడంటే, మమ్మీ నాకు కూడా ఈసారి నేను కూడా 10th class పాస్ అయినా కదా, నాకు కూడా ఒక బైక్ కొనిచ్చు, మా ఫ్రెండ్స్ అందరు బైక్ పైన వస్తున్నారు, నాకు కూడా బైక్ కావాలి అని చెప్పేసి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రా నువ్వు బస్కి వెళ్ళు అని వాళ్ళ మదర్ తిడుతుంటే ఆ పర్సన్ 10 days ఇంట్లో నుండి పారిపోయాడు. 10 days తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాడు. బికాస్ ఇది ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అంటే, ఎవరైతే ఫ్రెండ్స్ బర్త్డేస్ కానివ్వండి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారో వాళ్ళ వల్ల తన మిస్టేక్స్ తన కొడుకుతో పాటు తన పిల్లవాళ్ళతో పాటు తన పిల్లలను సరౌండింగ్ పిల్లలు కూడా చెడిపోతున్నారు. బట్ పేరెంట్స్ ఏమంటారంటే ఫ్రెండ్స్ వల్ల మా అబ్బాయి చెడిపోతున్నారని స్కూల్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం. టీచర్ ఎవరన్నా తిడుతుంటే రిటర్న్ వచ్చి టీచర్స్ని కొట్టడం, టీచర్స్ పైన కంప్లైంట్ చేయడం, టీచర్స్ని బెదిరించడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి చిన్న మిస్టేక్ ఫ్రాంక్గా చెప్పాలంటే 99% అది మీ తప్పే ఉంది పిల్లల దగ్గర నుండి. సో ఈ రోజు నుండి ఏ మిస్టేక్ కాకుండా ప్రతి వర్క్ డివైడ్ చేయండి, ఇలాంటి థింగ్స్ చేయండి. అండ్ డైలీ ఒక మోరల్ స్టోరీస్ చెప్పండి. అండ్ డేకి అట్లీస్ట్ వన్ టైం కలిసి లంచ్ చేయండి, కలిసి డిన్నర్ చేయండి. చాలామంది చూస్తుంటారు, ఇంకా చాలామంది పేరెంట్స్ ఇంటికి రాగానే మొబైల్ ఫోన్స్ పట్టుకొని ఆడుకుంటున్నారు చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్. అండ్ పిల్లలు వచ్చేసి వాళ్ళు టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు ఇప్పుడు పిల్లలు అండ్ పేరెంట్స్ ఎప్పుడు కలిసి బాండింగ్ ఎప్పుడు జరుగుతుందంటే అసలు జరగదు. అక్కడే జరుగుతుంది, మెయిన్ బ్రేక్ అవుతుంది బాండింగ్స్, రిలేషన్ బాండింగ్ అనేది స్టూడెంట్స్ మధ్యలో పేరెంట్స్ మధ్య అక్కడే బాండింగ్ బ్రేక్. సో ఒకసారి మీ మిస్టేక్స్ ఏంటో, మీ ఫ్యామిలీలో జరిగే మిస్టేక్స్ ఏంటో ఒకసారి అందరు కలిసి ఆలోచించండి, డిసిషన్ తీసుకోండి, ఆలోచించి అండ్ అట్లీస్ట్ వన్ టైం కలిసి లంచ్ చేయండి, కలిసి కూర్చోండి, హ్యాపీగా టైం స్పెండ్ చేయండి. ఎవ్రీ వీక్ ఆర్ అట్లీస్ట్ ఎవ్రీ 1 monthకి ఒకసారి ఆర్ఫనైజ్కి వెళ్ళండి, కలిసి ఎక్కడికి కలిసినా కలిసిగా వెళ్ళండి. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ వినోద్ కుమార్. ఆల్ ద బెస్ట్.